బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లాలో అయ్యప్ప స్వామికి అవమానం జరిగింది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని హెడ్ మాస్టర్ కొట్టడంపై వివాదం తలెత్తింది. అయితే స్థానిక ఆనంద విద్యామందిర్లో అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని హెడ్ మాస్టర్ ఫాతిమా కొట్టడం వివాదానికి దారితీసింది. అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరించావంటూ ఫాతిమా చులకనగా మాట్లాడారు. సమాచారం అందుకున్న అయ్యప్ప మాల ధరించిన భక్తులు ప్రజలు హెడ్ మాస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ విద్యామందిర్ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన విద్యార్థిని పట్ల ఎందుకంత చులకన భావం అంటూ ప్రశ్నించారు. అయ్యప్ప స్వామిపై దూషణకు దిగిన హెడ్ మాస్టర్ ఫాతిమాను వెంటనే పాఠశాల విధులను తప్పించాలని, అంతేకాకుండా ఆమెపై కేసు నమోదు చేయాలని పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు, స్వాములు విద్యామందిర్ వద్దకు భారీగా వచ్చి చేరుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పాఠశాల ఎదుట నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. నేను స్కూల్కి వచ్చిన తర్వాతకి టీచర్ లెసన్ చెప్తున్నారు. లెసన్ చెప్పేటప్పుడు బుక్ చేతిలో పట్టుకొని కింద 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 చూసుకుంటా లెసన్ వింటున్నా. తర్వాతకి సిస్టర్ నాకు తెలియకుండా వెనక వచ్చి కొట్టినాక నిలబడ్డ తర్వాతకి నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేస్తున్నావు, మాల ఎందుకు వేసుకొచ్చినావు, ఏమవసరం అని చెప్పినాక తర్వాతకి కాస్త నిలబెట్టిన తర్వాత మళ్ళీ అన్నం బెల్ అయిపోయింది. అన్నం తిని వచ్చేసరికి తెలుగు పేపర్ ఇచ్చింది. ఎగ్జామ్ పేపర్లో కొన్ని మార్కులు రావాలి. నాకు మార్కుల కోసం అని టీచర్ కాడికి పోయినాక మళ్ళీ ఎదురై నువ్వు ఒకసారి చెప్తాను నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అని 3 సార్లు గట్టి కొడితే ఈ పేరు మీద వేయండి అచ్చులు పడ్డాయి మీద. ఆ పేరు ఫాతిమా. నేను 1వ తారీఖు వేసిన. నిన్న మొన్న 4వ తారీఖు. తక్కువ అవుతుంది ఇక్కడ. 3000 మంది స్వాములు ఉన్నాం. ఎట్లా ఏడి కన్నా కొనసాగుతాం. మేమైతే 3000 మంది స్వాములు ఉన్నాం. హిందూ ధర్మం తక్కువ అవుతుంది. జీసస్ అయితే ఇక పోటీ పెట్టుకోను, ఓన్లీ క్రిస్టియన్ రావాలి స్కూల్ కి, ఓన్లీ కూడా క్రిస్టియన్ చెప్పి పోటీ పెట్టుకోను. హిందూ అనేవి హిందూ వాళ్ళు ఎందుకు తక్కువ చేస్తారు? ఇది హిందూ ధర్మం ఉన్నప్పుడు క్రిస్టియన్ చేయడం ఉన్నది. నిన్న మొన్న వచ్చి క్రిస్టియన్లు ఇట్లా చేస్తున్నారు. హిందూ ధర్మం అది 3000 మంది స్వాములు ఉన్నాం అంతే. ఇంకోటి కనీసం పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లా అవుతుందని. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయట్లేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయట్లేదు. డైరెక్ట్ మాల వేసుకున్న సమయంలో చేసుకోవాల్సింది. ఎవరు చెప్పారు అసలు ఎక్కడ రైట్స్ ఉన్నాయి? నేను చెప్పేది ఒకటే, స్వామి ఆ స్వామి సస్పెండ్ కావాలి, మాకు న్యాయం కావాలి. కనీసం మాకు న్యాయం ఇప్పుడు న్యాయం చేకూర్చే పరిస్థితిగానే లేదు. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ మీడియంలోనే లేరు అని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చిన. ఈరోజు స్థానిక శ్రీపేట పట్టణంలో ఏవిఎం స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి మహేష్ అనే 9th క్లాస్ చదివేటటువంటి అబ్బాయిని వారు గత 5-6 సంవత్సరాల నుండి హిందూ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప మాల ధరించేటటువంటి అబ్బాయిని యథావిధిగా 4వ తారీఖు పాఠశాలకు రావడం జరిగినది. ఆ తదనంతరంలో ఆ పాఠశాలకు వచ్చినటువంటి అబ్బాయిని తక్కువ మార్కులు వచ్చినటువంటి తెలుగు సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చిన డిస్కషన్ సందర్భంగా ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా కొట్టి ఆ అబ్బాయిని నానా ఇబ్బందులకు గురి చేయడం జరిగినది. మేము ఈ చేస్తా ఉన్నాం. మేము ఒకటే విద్యాధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఈ పాఠశాలను రద్దు చేసి అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం అనేటటువంటి చిన్ననాటి నుండి మాకు చదువులు చెప్పి ఆ గురువులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ సమాజంలో మేము అయ్యప్ప మాలలు కానీ, ఆంజనేయ స్వామి మాలలు కానీ, శివుని మాలలు కానీ, వెంకటేశ్వర స్వామి మాలలు కానీ వేయడం రాజ్యాంగంలో ఎక్కడం తప్పని చెప్పబడిందా? ఈ కేవలం ఈ క్రిస్టియన్స్ పాఠశాలను నడుపుతూ ఆ పాఠశాల గతంలో కూడా జరిగిందండి. పోయిన సంవత్సరం కూడా ఇలాంటి మాలలు వేసినటువంటి విద్యార్థుల్ని
నానా ఇబ్బందులకు గురి చేయడము. ఒకవేళ పేరెంట్స్ వచ్చి అడిగితే మా పాఠశాల నియమ నిబంధనలు ఈ రకంగానే ఉంటాయి, మీరు ఇష్టం ఉంటే ఈ పిల్లల్ని ఇలా చదివించండి లేకపోతే మానేయండి అని చెప్పేసి దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రిన్సిపల్ గతంలో పుస్తకాల మీద కానీ నోటి పాఠ్య పుస్తకాల మీద కానీ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి లోగోలు ప్రదర్శించి ఈ రకమైనటువంటి మత మార్పిడి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా గురి చేస్తూ ఈ రకమైనటువంటి దుశ్చర్యలు